హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ పాఠశాలకు సెలవులని చెప్పేసుంది. అలాగే రేపు స్కూల్స్, కాలేజెస్‌కి బంద్ అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే కానీ వీళ్ళకి మాత్రం అన్నారు. సో, ఎవరి వాళ్ళకి. సో, ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో, హాలిడేస్ సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! రేపు స్కూల్స్, కాలేజెస్‌కి బంద్‌కి పిలుపని చెప్పేసుంది. అసలు రేపు ఎందుకు బంద్‌కి పిలుపు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి. నీట్, నెట్ పరీక్ష లీకేజ్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, పీడీఎస్యు, ఎన్ఎస్యుఏ విద్యార్థుల సంఘాలు జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా స్కూలు, కాలేజు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంటే మనం రీసెంట్‌గా వినే ఉంటాం. నీట్ అండ్ మనకి నెట్ సంబంధించి పేపర్ లీకేజ్ అయితే అయిందని చెప్పేసి చాలామందన్నారు. సో, దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ప్రతీదీ కూడా విచారణ జరపాలని చెప్పేసి సో, ఈ విధంగా బంద్ చేయడం అనేది జరుగుతుంది. సో, రేపు మనకి స్కూల్స్, కాలేజెస్‌కి అయితే సెలవులైతే ఇస్తున్నారు. అంటే ఒక్కరోజు రేపైతే సెలవైతే ఉంది. సో, ఇక్కడ మనకి ఎన్‌టీఏని రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, దీని తర్వాత మనం ఇక్కడ ఏంటంటే విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరారు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి విద్యార్థులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో, మనకి రేపైతే ఈ విధంగా స్కూల్స్, కాలేజెస్ సెలవైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఇస్తారు. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.